హలో కాంట్రాక్టర్ సారు 20 సంచుల ఇసుక 5 సంచుల సిమెంట్ కలుపుతానా? ఏంది ఐదా? ఎవరి కొంపలు మూస్తావా మేస్త్రి? 2.5 కలుపు. 2.5నా? సరిపోవు సార్, పిల్లర్లు ఊలుతాయి. ఏ రూల్ బుక్కులు ఉన్నది గట్టిగా ఉండాలని చెప్పినట్టు చెయ్యి. కాదు సార్, ఇంజనీర్ కూడా 5 కలపమన్నాడు సార్. ఎవడా ఇంజనీరు? వానికి ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. సరే సార్. ఇంజనీర్ సారు, కాంట్రాక్టర్ సార్ లైన్లో ఉన్నాడు, మాట్లాడండి సార్ ఒకసారి. హలో ఇంజనీరు, ఏంది 5 బత్తాల సిమెంట్ కలుపుమన్నావట? ఇల్లు కట్టించుకున్నటోడు నీకేమన్నా కమిషన్ ఇస్తానన్నాడా? ఏం లేదు సార్. మరి ఎందుకే నీకు ఖచ్చితంగా కలపాల్సినంత సిమెంట్ కలిపి ఇల్లు కడితే మనకేం మిగులుతుంది? నాకు కమిషన్ రావాలన్నా, నీకు అంతో ఇంతో ఇవ్వాలన్నా? ఇవ్వాలే సార్. మరి ఉత్తగానే కోట్లు వస్తాయా? అరే 20 లక్షల కాంట్రాక్ట్లో మనకు ఓ 15 లక్షలన్న మిగిలద్దా? అంటే ఇల్లు తొందరగా కూలిపోతుంది కదా సార్, గోడలు పర్రెలు వస్తాయి కదా సార్. అట్లా కావాలనే కదా ఇట్లా చేసేది. మరమ్మతుల కాంట్రాక్ట్ కూడా మనకే వస్తుంది. అట్లా ఓ 5 లక్షల దాకా మిగులుతాయి. పాపం సార్, ఇల్లు కట్టించుకుంటాడు అన్యాయం అయిపోతాడు సార్. ఏ నోర్మోవా? అరే లోకం మీద ఏం నడుస్తున్నావు చూస్తలేవా? కాళేశ్వరం చూడిపో, అంత సక్కదనంగానే ఉన్నదా? లేదు సార్. పర్రెలు వాసి ఇంకో 10-20 వేల కోట్లు పెట్టండి, బాగా ఎట్టట్లేదు. అవునా కాదా? అవును కావచ్చు, కానీ అది తప్పు కదా సార్. తప్ప ఎవలా నీకు చెప్పింది? సెక్రటేరియట్ చూడిపో, పెచ్చులు కూలుతున్నాయట. అంతకుముందు కొండపోచమ్మ సాగర్ కాలువలు తెగిపోయినాయి. అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో గోడలు గోరు గీకితే కూలినాయి, గుర్తున్నదా? ఉన్నది సార్. ఆగో గట్ల కట్టాలి, గప్పుడే మనం బతుకుతాం. పాపం ఇల్లు కట్టించుకుంటాడు సామాన్యుడు సార్. సామాన్యుడో సాంఘికుడో మనకెందుకువా? పోయిన సర్కారు కట్టిన నాసిరకం కట్టడాలకు నష్టపోయింది సామాన్యుడు కాదా? నడుస్తుందివా, నడుస్తుంది. మేస్త్రి లైన్లో ఉన్నావా? నేను ఉన్నా సార్. నీకు కూడా 5-10 మిగిలాలంటే 2.5 కాదు 2 సంచుల సిమెంటే కలుపు. అట్లా అయితేనే మనం బాగుపడతాం. అరే ఆ వెనుక ఎవడేడపోతే మనకేందివా? అవును సార్. మనకు కేసీఆరే ఆదర్శం. ఆయనను చూసి నేర్చుకునేటి షాన్ ఉంటాయి, కానీ మీరు ఎవ్వరు ఫాలో కారు. అంతేనా సార్? కేసీఆర్ నా దోస్తువా. నాసిరకంగా కట్టి పైసలు ఎట్లా కమాయించాలనో ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నా. మీరు సామాన్యులు సాంఘికులు అని ఇల్లు బందోబస్తు కట్టిర్రు అనుకో, తర్వాత కట్టే ఇండ్లకు నేను వేరే మేస్త్రిని చూసుకుంటా. పోతావురా, నాశనం అయిపోతావురా. హలో, ఫోన్ కట్ చేయలేదు ఇంకా?